విడుదల చేయాలి రాష్ట్రంలో నూతన పింఛన్ల వెంటనే కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఒక్క నూతన పింఛన్ కూడా విడుదల చేయకపోవడంతో అనేక మంది మా వికలాంగుల సోదరులు, మా వృద్ధులు, మా వితంతు సోదరులు, అదేవిధంగా గీతా కార్మికులు, బీడీ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన కాంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఒక్క నూతన పింఛన్ కూడా విడుదల చేయకుండా అయాలే మాయ మాటలు చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే పింఛన్లు అన్నిటి కూడా అదే నెల నుంచి డబల్ చేస్తామని చెప్పిండు. పింఛన్లు డబల్ చేయకపోగా ఒక్క నూతన పింఛన్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మునుగోడు మండల ఎంపీడీఓ ఆఫీస్ ముందు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్లు అన్నింటినీ కూడా విడుదల చేయాలి. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్వతంత్ర భారతావనిలో 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు వికలాంగుల సమాజానికి ఇచ్చి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ 6000 చేస్తానని చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తానన్నాడు. మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తానన్నాడు. మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని మాయ మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చినందుకు నిరసనగానే ఈ రోజు మునుగోడు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందర మేము నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మన నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి రాష్ట్రంలో నూతన పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి మా వికలాంగులకు, మా వితంతు అక్కలకు, మా వృద్ధ పెద్దలందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ఎంపీడీఓ గారికి మా యొక్క మెమోరాండాన్ని కూడా సమర్పిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి.